హాయ్ గైస్, మనం ఈరోజు వీడియోలో మన ట్రేడ్ని ముందు రోజు ఎట్లా ప్లాన్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ట్రేడ్ తీసుకోవాలంటే మనకి ఏమేమి కావాలి? లెవెల్స్ చేసిన తర్వాత ట్రిగర్ పాయింట్ వచ్చిన తర్వాత నీకు ఇంకేం కావాలి? ఆ ట్రెండ్ ఎట్లుందో కావాలి, ఇంకా దాని యొక్క కన్ఫ్లుయెన్స్ కావాలి. అంటే ట్రేడ్ తీసుకోవడానికి ఇది కరెక్ట్ పాయింటా, లేకపోతే ఇక్కడ నీకు నువ్వు డ్రా చేసుకున్న లెవెల్ కాకుండా ఇంకెక్కడ ఏమైనా వేరే లెవెల్ ఏమైనా ఉందా? ఆ లెవెల్స్ అన్నీ కావాలి. అండ్ ఆ లెవెల్స్ ఎట్లా డ్రా చేస్తావు, ఏ టైం ఫ్రేమ్లో డ్రా చేస్తావు, ఇంకా ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వాట్సాప్ గాయస్, నా పేరు హేమంత్, మీరు చూస్తున్నారు ది బెస్ట్. సో ముందుగా నువ్వు ట్రేడ్ ఎట్లా ప్లాన్ చేస్తావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హెచ్డిఎఫ్సిలో రేపు ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. నేను ఏం చేస్తా? ఇప్పుడు ఈ రోజున ట్రేడింగ్ అయిపోయినాక నేను ఏం చేస్తా అంటే, ఫస్ట్ ఐ విల్ డిలీట్ ఆల్ ద డ్రాయింగ్స్ ఐ హ్యావ్ ఇన్ ది చార్ట్. ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే, నా దగ్గర ఉన్న లెవెల్స్ అని నేను తీసేస్తా చార్ట్ల నుంచి. డైలీ టైం ఫ్రేమ్ ఓపెన్ చేసి జస్ట్ మార్క్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మార్క్ ద డే high and day low, whatever it may be. Day high and day low. Day high mark చేసాం, డే లో మార్క్ చేసాం. నెక్స్ట్ మార్క్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో డైలీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయి. సపోర్ట్ అండ్ డైలీ టైం ఫ్రేమ్లో డ్రా చేసినాక డ్రా ఫర్ 4 hours, 1 hour, 30 minutes అండ్ 15 minutes. ఓకేనా? అండ్ 15 minutes దాకా డ్రా చేసిన తర్వాత యూ హ్యావ్ టు టేక్ ద ట్రేడింగ్ 5 minutes, 3 minutes, or 1 minute, or 15 minutes, యువర్ విష్. అండ్ పెద్ద టైం ఫ్రేమ్లో తీసుకుంటే ఇంకా మంచిది, స్టాక్స్లో కనుక ట్రేడ్ చేస్తే. ఆప్షన్స్లో అంత పనికిరాదు, ఫీచర్స్లో ఇట్ విల్ బి గుడ్. ఓకే, ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేద్దాం ఇన్ డైలీ టైం ఫ్రేమ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సపోర్ట్, and this is also one of the support, yeah, and considerably this is also one of it, yeah, and this is also one of it. Supports అయిపోయినాయి. And while we draw the resistance, these are the, and this is the only resistance. ఏంటి, మార్కెట్ రేపు ఇక్కడ దాకా వెళ్ళొచ్చు. దీనిపైకి వెళ్తుందని నేనైతే డ్రా చేయలేను, ఎందుకంటే 1700 పైకి వెళ్తుందని నేనైతే అనుకోవట్లేదు రేపు షార్ప్ ఫాల్ తర్వాత. ఓకేనా? సో కన్సిడరింగ్ దాట్, ఇప్పుడు కొంచెం టైం ఫ్రేమ్ని కొంచెం తక్కువ చేద్దాం. తక్కువ చేసినాక యూ కెన్, అంటే ఇంకేమైనా కొత్తగా కనిపిస్తే కొత్తవి మార్చి, అండ్ పాతవేమైనా మార్చాలి ఆర్ అడ్జస్ట్ చేయాలనుకుంటే యూ కెన్ అడ్జస్ట్ ఇట్. ఓకే, ఇదొక ఇదొక డే హై కదా, డే హై వదిలేసి అండ్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఫర్ దిస్. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి సడన్గా రివర్స్ అయింది, ఇక్కడ దాకా లేచి మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఓకే, నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ఇంకా రెసిస్టెన్స్ ఉన్నాయా? కన్సిడరబుల్ అయితే లేవు. సపోర్ట్స్ ఉన్నాయా? నో. అంటే మనం డ్రా చేసుకునే కాకుండా దీన్ని జస్ట్ కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాం అంతే. 30 minutesలో చూస్తే నథింగ్ మచ్. సీ హియర్, ఇగో 15 minutesలో చూస్తే వీ కెన్ సీ ద క్లియర్ పిక్చర్. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్న తర్వాత యూ క్యాన్ దీన్ని కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు. బై ద వే, మీరు ఈరోజు మార్కెట్ చూసింటే కనుక పిచ్చ పిచ్చగా దాని ఇష్టం వచ్చినట్టు మూవ్ అయింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ మూవ్? వాట్ ఈస్ దిస్ బ్రో? ఆస్తులు వెళ్ళిపోతాయి బ్రో దీంట్లో, తెలుసా? అంత హారబుల్ మూవీ ఇది. ఓకే, జస్ట్ నీకు 3 minutesలో ట్రేడ్ చేస్తుంటే కనుక వాట్స్ దిస్? దీంట్లో నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వెరాస్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ కెనాట్ ఈవెన్ థింక్ అవుట్ ఆఫ్ ఇట్. చాలా వోల్టైల్గా మూవ్ అయింది అనుకో బాస్, ఎందుకంటే సెంటిమెంట్ అంతా డౌన్ ఉండే, సడన్గా రైజ్ ఇచ్చింది, సడన్గా ఫాల్ అయింది. మీన్ యూ కాన్ థింక్ ఆఫ్ ఇట్ వైల్ బీయింగ్ ఇన్ ట్రేడ్. అంటే ఆ ట్రేడ్లో ఉంటామేమో అని తెలిసినప్పుడు కూడా, అంటే అనిపించినప్పుడు కూడా భయం వేస్తుంది. అట్లాంటి ట్రేడ్స్ ఇవన్నీ. సో 15 minutes దాకా లెవెల్స్ డ్రా చేసుకున్నాక నౌ సీ రౌండ్ నెంబర్స్. సో రౌండ్ నెంబర్స్ మార్క్ చేసుకో. 1600 ఇదొక రౌండ్ నెంబర్, కన్సిడరబుల్లీ ఇది మన రెసిస్టెన్స్ సపోర్ట్ ఉంది అండ్ మనకి ఇక్కడే రౌండ్ నెంబర్ వచ్చింది. అంటే కన్ఫ్లుయెన్స్ అంటే ఇదే అనమాట. అంటే రెండు ఫ్యాక్టర్స్ ఒకటే పాయింట్ దగ్గర ఉన్నాయి. అప్పుడు ఆ పాయింట్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా మనం మార్క్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్ట్రాగా అక్కడ కొంచెం దాని మీద రిలై అవ్వచ్చు. అంటే అక్కడి నుంచి
ఇప్పుడు మనకి మూవ్ వచ్చే ఛాన్సెస్ 30% ఉంటే కనుక ఇప్పుడు 50% ఉన్నట్టు, ఐ మీన్ 50% 70% ఉన్నట్టు. ఓకేనా, అక్కడ ఏమైనా జరగడానికి ఉండే ఆస్కారం కొంచెం ఎక్కువ అయినట్టు. ఓకేనా, పచ్చ తెలుగులో మాట్లాడుతున్నా. సో అండ్ దిస్ యాజ్ వెల్, ఇది కూడా 1650 కూడా వన్ ఆఫ్ ద రౌండ్ నెంబర్ అండ్ మేజర్ రెసిస్టెన్స్. సో ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్, ఓకేనా, అండ్ ఈ రెండు పాయింట్స్ ఏంటంటే కొంచెం మూవ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఈ పాయింట్స్ నుంచి. ఓకేనా, 15 minutes అయిపోయిందా. అండ్ ఏం చెప్పినా మీకు ఫస్ట్ డే హై డేలో. ఓకేనా, నెంబర్ 2 ఐ రైట్ ఇట్ హియర్, వెయిట్ ఎ సెకండ్. One, daily high low open, daily day high low open close. These are the things that we have to consider every day. ఓకే, అందుకే ఇక్కడ నుంచి మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రాఫిట్ బుక్ తీసుకోవడం కానీ, ఇక్కడ నుంచి ఏమైనా రివర్సల్ పట్టుకోవడం కానీ, ఇది బ్రేక్ అయ్యి రిటైల్స్ తీసుకుంటే ఏమైనా చేయడం కానీ మనం చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటాం. అండ్ ఆఫ్టర్ దాట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడం రాకపోతే కనుక ఐ విల్ పోస్ట్ ఏ వీడియో అబౌట్ దాట్. సో నో వరీస్, టెన్షన్ తీసుకోకండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని ఏం లేదా, ప్రొక్రాస్టినేట్ చేయొద్దు, కానీ ఈ వీడియోలో చెప్పేసా. ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళు. నేనంటే ఫాస్ట్ డ్రా చేసిన కానీ కొంచెం పెద్దగా వచ్చిన ప్రాబ్లం లేదు. బట్ 3 టచింగ్స్ ఉన్న పాయింట్స్ దగ్గర మార్క్ చేసుకో లెవెల్స్, అంటే సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు ఇది 3 టచింగ్ ఉంది, ఒక లెవెల్ దగ్గర 3 టచింగ్ ఉన్న జోన్స్ని డ్రా చేసుకో. ఇది సపోర్ట్. ఓకేనా, అండ్ దిస్ వుడ్ బి అ సపోర్ట్. 3 టచింగ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా 3 టచింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 3 టచింగ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ దిస్ ఈజ్ సపోర్ట్ యాజ్ వెల్. ఓకే, ఇది మేజర్గా అంటే బిగినర్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేర్చుకోవడానికి ఒక చిన్న ట్రిక్ అనమాట. 3 టచెస్ ఉంటే మార్క్ దెర్ జోన్, అది ప్రైస్కి కింద ఉంటుంది ఒక సపోర్ట్, ప్రైస్ పైన ఉంటుంది ఒక రెసిస్టెన్స్. ఓకేనా, మనం పైన చూసుకుంటే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రెసిస్టెన్స్ హియర్. కాకపోతే ఏంటంటే నీకు కొంచెం పెద్దగా వస్తాయి అంతే, పెద్దగా వచ్చినా ప్రాబ్లం లేదు. డైలీ టైం ఫ్రేమ్లో పెద్దగానే వస్తాయి. జస్ట్ టైం ఫ్రేమ్ తగ్గించుకుంటూ జస్ట్ ట్రై టు రిఫైన్ ఇట్ అంతే. దాన్ని రిఫైన్ చేయడానికి ట్రై చేయి. ఇక్కడ రిఫైన్ చేయడానికి ఏం లేదు. ఐ కాంట్ రిఫైన్ ఇట్ హియర్. 4 hours రిఫైన్ చేయడానికి లేదు. 1 hour రిఫైన్ చేయడానికి ఏమైందా, పెంచడానికి ఉంది కానీ రిఫైన్ చేయడానికి లేదు. ఎస్, అంతే, ఇగో అంతే. 30 minutesలో 3 టచింగ్ అని. ఇప్పుడు సపోజ్ ఎట్లా చెప్పాలి, వెయిట్ ఎ సెకండ్, పాతదం చూస్తుంది. దిస్ వాస్ సపోర్ట్ హియర్ కదా. ఇది 15 minutesలో ఇద్దాం. 15 minutesలో ఇస్తే స్టిల్ దిస్ ఈస్ ద వన్. యా, నా 3 టచెస్ ఇక్కడ ఉన్నాయా, కనిపిస్తుంది 3 టచెస్ ఇక్కడ. కెన్ సీ 3 టచెస్ హియర్, రైట్? సో జస్ట్ అడ్జస్ట్ ఇట్ లైక్ దిస్. డన్. ఇట్లా అడ్జస్ట్ చేయి, ఇది ఒక సపోర్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ I hope you got it, right? Same whereas with resistance also. Okay, time progress అయ్యే కొద్దీ జస్ట్ ట్రై టు కొంచెం చిన్నవి చేయడానికి ట్రై చేసుకోవాలి లెవెల్స్ని. ఓకేనా, వేరే 2 టచెస్ అట్లా ఆ కైండ్ ఆఫ్ చేసుకోవాలి, ట్రై చేయాలి. స్టార్టింగ్లో ఎవరికి ఏం రాదు, అందరూ వర్క్ చేసి నేర్చుకునే వాళ్ళు, వర్క్ చేయకుండా అయితే కష్టం. అండ్ వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయాలి. డ్రా చేసినాక and next round numbers, whereas coming to Nifty, put 24,000 ఒక round number, 24,100 ఒక round number, 24,000 అంటే hundreds is minor round numbers and thousands and 500s are major round numbers, and 24,000 is the major round number, whereas 24,100 is a minor round number, and whereas 24,500 is a major round number. I hope you got it. And whereas stocks lo endante 50s and 100s, 100 is a major round number, 100s and thousands and 500s are the major round numbers, and 50 is the minor round number in stocks. Okay, for that round numbers అయిపోయిందా. రౌండ్ నెంబర్స్ అయిపోయినాక
we have to draw some Fibonacci levels. డైలీ టైం ఫ్రేమ్లో జస్ట్ డ్రా సమ్ levels డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ నేను పర్సనల్గా డ్రా చేసేది డైలీ టైం ఫ్రేమ్ అండ్ 15 minutes టైం ఫ్రేమ్లో నేను levels డ్రా చేసుకొని అక్కడ రాస్తాను నేను, అరే ఇక్కడ ఏ టైం ఫ్రేమ్లో ఎట్లా అయింది అని చెప్పేసి. డైలీ టైం ఫ్రేమ్లో దిస్ వాజ్ ద స్టార్టింగ్ పాయింట్, ఇట్ వాజ్ ఎండింగ్ పాయింట్ ఫర్ ద ర్యాలీ. ఓకే, ర్యాలీకి దిస్ ఈజ్ ద పాయింట్. సో ర్యాలీ అవుతున్నప్పుడు 0.7 క్రాస్ అయిపోయింది కాబట్టి వీ కాన్ మార్క్ ఇట్ దేర్. వేరాస్ కిందకి ర్యాలీ అవుతుంది కాబట్టి యా there you go. Yeah. So this is one of the point. Fib level చూసుకుంటే this is 0.3 important. For major reversal important and important levels. Okay, so just write it here. ఇక్కడ రాసి పెట్టేసుకోండి అయిపోతుంది. 0.3. okay, this is 0.5. Fib levels and description రాసుకోండి. And it is like 0.6 GP. GP is the right term, golden pocket. Yeah. There you go. ఇది డైలీ. రాసి ఇన్ 15 minutes చూసుకుంటే కనుక మీరు 15 minutes కూడా డ్రా చేసుకోండి. ఓకే, we have to draw in 15 minutes as well. We have to draw from where it fall majorly. So it fall majorly from I guess October 3rd. Yeah, ఇక్కడ నుంచి మేజర్గా ఫాలో అయింది. సో this is what I'm talking about. Okay, confluence daily time frame and 15 minutes time frame లో 0.3 and 0.5 confluence అవుతుంది. So this is an important zone. Okay, and after that yeah, this is మీరు ఇక్కడ చూసుకుంటే డైలీ టైం ఫ్రేమ్లో 0.5 అండ్ 15 minutes టైం ఫ్రేమ్లో ఈ యొక్క 0.786 ఈ లెవెల్స్ అనేది కోయిన్సైడ్ అవుతున్నాయి. సో మార్క్ దిస్ లెవెల్స్, ఓకే, మార్క్ దిస్ లెవెల్స్ అండ్ ఇక్కడ నుంచి మనకి రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెవెల్స్ మార్కింగ్ అయిపోయింది. నౌ ద మెయిన్ థింగ్ ఐమ్ గోయింగ్ టు సే ఇస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ పాయింట్ మీరు కనుక మార్క్ చేసుకోకపోతే ఆర్ ఇది చేయకపోతే కనుక మీకు ట్రేడింగ్లో మీరు ఎప్పటికీ రాసి పెట్టుకొని మీరు ఎప్పటికీ సక్సెస్ఫుల్ కాలేరు మా ట్రేడింగ్లో. ఓకే, ట్రేడింగ్లోనే కాదు, దేంట్లో లైఫ్లో అసలు సక్సెస్ఫుల్ కాలేరు. ఓకేనా? ప్రోక్రాస్టినేషన్. ఇఫ్ యూ ప్రోక్రాస్టినేట్ విల్ నెవర్ గోనా డూ సంథింగ్ ఇన్ యూర్ లైఫ్. నువ్వేం చేయలేవు. ఐమ్ సారీ టు సే దిస్, బట్ దిస్ ద ట్రూత్. ప్రోక్రాస్టినేట్ చేయకండి. ఇప్పుడు చేసేది ఇప్పుడే చెయ్యి. అంటే నేను ఇప్పుడు లెవెల్స్ డ్రా చేద్దామని కూర్చుంటే ఇప్పుడే లెవెల్స్ డ్రా చేయి. గంట తర్వాత డ్రా చేద్దాం, కాసేపు సోషల్ మీడియా చూసుకొని ఒక 1 hour తర్వాత డ్రా చేద్దాం, ఒక 2 hours తర్వాత డ్రా చేద్దాం అని పెట్టుకుంటే కనుక యు ఆర్ గాన్. యూ క్యాన్ డూ నథింగ్ ఇన్ యర్ లైఫ్. అట్లా. సో మెయిన్ థింగ్, ప్రోక్రాస్టినేట్ చేయకండి, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. రోజు ఒక టైం కూర్చోవాలి, ఆ టైంకి కూర్చొని అనలైజ్ చేయాలి. ఒక టైం అంటే పెట్టుకోవాలి, ఒక 10 minutes 15 minutes పెట్టుకోండి. నీ ఒక స్టాక్ చేయడానికి ఇంత టైం పట్టింది, నేను 4 stocks ట్రేడ్ చేస్తాను అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా ట్రేడ్ చేస్తాను. సో నేను ఇప్పుడు 6కి డ్రా చేసుకోవడానికి, లేకపోతే నిఫ్టీ డ్రా చేసుకోవడానికి, 7కి డ్రా చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? మహా అయితే అంటే నేను కొంచెం ప్రాక్టీస్ కాబట్టి ఐ కెన్ డ్రా ఇన్ 10 to 15 minutes. అంటే 10 minutesలో నేను మోస్ట్లీ నాది డ్రా చేయడం అయిపోతుంది. ఇప్పుడు ఎనలైజ్ ఎట్లా చేస్తావు? ఇవన్నీ ఇక్కడ 4 levels వచ్చేసినాయి. డే హై డేలో వచ్చేసింది, సబర్డన్ రెసిస్టెన్స్ వచ్చేసింది, రౌండ్ నెంబర్ వచ్చింది, ఫెబ్లో వచ్చినాయి. ఈ 4 వచ్చినాక నౌ యూ హ్యావ్ టు థింక్ అంటే రేపు ఏం అవ్వచ్చు. నీకు 3 scenarios ఉంటాయి అబ్బా. ఒకటి ఫ్లాట్, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్. సో వాడిని చూసే ముందు ఇనిషియల్ ట్రెండ్ చూడు. ఇంట్రాడే ట్రెండ్ డౌన్ ఉంది, కిందకే ఉంది. ఓవరాల్ ట్రెండ్ కిందకే ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏమవచ్చు? ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకో మార్కెట్, ఐదర్ ఫ్లాట్ ఓపెన్ అయినాక ఈ ఏరియాలో ఓపెన్ అయితే ఇక్కడ ఇట్ మైట్ టేక్ ఎ సపోర్ట్ ఫ్రమ్ హియర్. సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు. ఇది కేస్ 1. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ కేస్ ఏంటి? ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ అయ్యి
I'll change the color. Wait. ఇది ఇది బ్రేక్ అయ్యి రిటెస్ట్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రివర్సల్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ కేస్ సేమ్. బ్రేక్ అయ్యి ఇది కూడా బ్రేక్ అయ్యి ఇక్కడ రిటెస్ట్ తీసుకొని ఇది కిందకి వెళ్ళచ్చు, ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకోవచ్చు. ఓకేనా. ఫోర్త్ కేసు ఏంటంటే సేమ్, ఇది కంప్లీట్గా బ్రేక్, ఇది సేమ్ ఇట్లనే బ్రేక్ అయ్యి ఇక్కడ నుంచి కిందకి బ్రేక్ అయ్యి ఇక్కడ రివర్సల్ తీసుకొని ఇంకా ఇంకా కిందకి వెళ్ళొచ్చు. ఈ 4 కేసెస్ ఉన్నాయి ఇది కిందకి వెళ్ళడానికి. ఒకవేళ అంటే ఫ్లాట్ ఓపెన్ అయితే, ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళాలంటే నాకు అర్థమవుతుందా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద మార్కెట్ రైట్? ఓకేనా, దీస్ ఆర్ ద లెవెల్స్. ఈ లెవెల్లో ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యి కిందకి రావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి రివర్సల్ అయిపోవచ్చు. ఓకేనా, రివర్సల్ అయితే ఎక్కడ దాకా రివర్సల్ అవ్వాలి? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్. ఇక్కడ దాకా రివర్సల్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి కిందకి రావచ్చు. ఆర్ఎల్స్ ఇది కనుక బ్రేక్ అయితే దిస్ వాజ్, మీరు జాగ్రత్తగా చూస్తే ఇది ఒక మేజర్ హై ఉంది. ఇక్కడ నుంచే మార్కెట్ చాలా ఫాలో అయింది. అంటే ఇక్కడ చాలా లిక్విడిటీ ఉంటుంది అనమాట. లిక్విడిటీ ఉండే, లిక్విడిటీ బ్రేక్ చేసి అంటే లిక్విడిటీ అయిపోయి స్వీప్ అయిపోయి మార్కెట్ అనేది కిందకు వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు ఇది బ్రేక్ అయితే బ్రేక్ అయ్యి దీన్ని రిటెస్ట్ తీసుకుంటే మనం ఇక్కడ పైకి ఎంట్రీ ఒక ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ జస్ట్ ఇక్కడ దాకా. ఓకేనా, ఓకే, ఇట్లా మనం ప్లాన్ చేస్తున్నాం. నేను జనరల్గా చెప్పాలంటే చెప్పేస్తున్నాను చూడండి. ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి రివర్సల్ రావచ్చు, ఇది బ్రేక్ అయ్యి ఇక్కడ నుంచి రివర్సల్ రావచ్చు, ఇది బ్రేక్ అయితే ఇక్కడ నుంచి రివర్సల్ రావచ్చు. సో నేను ఇది బ్రేక్ అయ్యేదాకా ఎక్కువ క్వాంటిటీలో ట్రేడ్ చేయాలి. అట్లీస్ట్ ఈ రౌండ్ నెంబర్ బ్రేక్ అయితే నేను ఎక్కువ క్వాంటిటీలో ట్రేడ్ చేయాలి ఒకవేళ కిందకి ప్లాన్ చేస్తే కనుక. ఈ రౌండ్ నెంబర్ బ్రేక్ అయితే నేను కొంచెం అంటే ప్లాన్ చేస్తా, బట్ ఈ రౌండ్ నెంబర్ బ్రేక్ అయితే ఇంకా క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేస్తాను. ఓకేనా, వేరే రివర్సల్ తీసుకుంటే డైలీ టైం ఫ్రేమ్ అండ్ ఇంట్రాడే ఇంకా ఓవరాల్ ట్రెండ్ డౌన్ ఉంది కాబట్టి నేను పైకి అసలు నేను ట్రేడ్ తీసుకోకపోవచ్చు. దీంట్లో ట్రేడ్ ఒకవేళ పైకి తీసుకుంటే కనుక చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటాను, అండ్ అది కూడా ఇది పైకి బ్రేక్ అయితేనే తీసుకుంటాను, లేకపోతే నేను తీసుకోను. ఓకేనా, అండ్ ఇది పైకి బ్రేక్ అయింది అనుకోండి, పైకి బ్రేక్ అయ్యి రీటెస్ట్ తీసుకుంటేనే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను. రీటెస్ట్ తీసుకున్న దగ్గర నుంచి చాలా తక్కువ ఎస్ఎల్ పెట్టుకొని చాలా తక్కువ క్వాంటిటీ పైకి ట్రేడ్ తీసుకుంటాం. అండ్ ఈ లెవెల్ బ్రేక్ అయితే వేరే ఇది ఈజ్ ద మేజర్ కన్ఫ్లుయెన్స్ లెవెల్, ఇది బ్రేక్ అయితే ఇది మనం చూసుకుంటే ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఫెబ్ లెవెల్ 3 అండ్ అంటే 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇది ఫెబ్ లెవెల్ 0.5. ఇది కనుక పైకి బ్రేక్ అయితే ఐ కెన్ యాడ్ మోర్ క్వాంటిటీ టు ఇట్. ఓకేనా, ఇట్లా మనం ఎనలైజ్ చేస్తాం. ఇట్లా ఎనలైజ్ చేసి అప్పుడు మనం మనకి కొంచెం ట్రేడ్ ప్లాన్ని ఫిక్స్ చేసుకొని మనం అట్లా ట్రేడ్ చేస్తున్నాం అనుకో, అప్పుడు మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం కొంచెం మన ట్రేడింగ్ స్టైల్ కూడా మనం మార్చుకోవచ్చు. అండ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కాదు, ఆబ్వియస్లీ అవుతుంది, అప్పుడప్పుడు అవ్వాలి మార్కెట్. ఇట్లా ఏంటంటే నీ ట్రేడ్ ప్లాన్కి అగేన్స్ట్ వెళ్ళిందంటే నీ తప్పు కాదు, యు ఆర్ గోయింగ్ గుడ్, బట్ అది మార్కెట్ యొక్క టెక్నికల్ ఇష్యూ అనుకో, లేకపోతే మార్కెట్ ఏదో మ్యానిపులేట్ చేసింది అనుకో, అది అనుకో. కానీ మార్కెట్ అనేది రోజు మ్యానిపులేట్ చేయదు, అంటే ఒక్కనే రోజు మ్యానిపులేట్ చేయదు. డిఫరెంట్ ట్రేడింగ్ స్టైల్స్ ఉంటాయి, డిఫరెంట్గా మ్యానిపులేషన్ జరుగుతుంది. కానీ నీ ట్రేడింగ్ ప్లాన్ అనేది డైలీ మ్యానిపులేట్ కాదు, వారంకో అంటే 5 daysలో ఒక 2 days మ్యానిపులేట్ అవుతావు, 3 రోజులు ప్రాఫిట్లోనే ఉంటావు. అండ్ మ్యానిపులేట్ అయినా కానీ నీ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ఓకేనా, సో మనం ఇట్లా ప్లాన్ చేసుకోవాలి ట్రేడింగ్. ఓకేనా, అండ్ ప్రోక్రాస్టినేట్ చేస్తే కనుక మీకు మిగిలేది చిప్ప మాత్రమే ట్రేడింగ్లో, ఇంకేం మిగలదు, డబ్బులన్నీ మెల్లమెల్ల ఒడుస్తూ ఉంటాయి. ఓకేనా, సో నేను చెప్పాలనుకున్నది అదే. ఇంకా మోస్ట్లీ ట్రేడ్ ప్లాన్ అయితే ఎట్లా చేయాలో మనం చూసుకున్నాం కదా. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అంతేగా ఉంటా, అంతవరకు బాయ్.